నెల్లూరులోని పలు కాలనీల ప్రజలు చెక్క పురుగుల దాడితో హడలిపోతున్నారు. సమీపంలో ఉన్న పౌర సరఫరాల గోదాముల నుంచి పురుగులు ఇళ్లపై దండయాత్ర చేస్తూ ప్రజలకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. నెల్లూరులోని వెంకటేశ్వరపురం మరికొన్ని కాలనీల సమీపంలో కేంద్ర గిడ్డంగుల సంస్థ గోదాములున్నాయి. 43 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 9 గోదాముల్లో ప్రస్తుతం 14 టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులకు తోడు ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో గోదాముల్లో చెక్క పురుగులు అధికంగా వ్యాపించాయి. 3 నెలలుగా పురుగులు వేల సంఖ్యలో పుట్టుకొచ్చి సమీపంలోని ఇళ్లలో స్వైర విహారం చేస్తున్నాయి. కంటి మీద కునుకు ఉండడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ గోడౌన్ పక్కన ఇళ్లన్నీ నివాసం ఉంటున్న కాపురాలంతా ఈ చెక్క పురుగులు చేరి మాకు అనారోగ్యం గురి అవుతున్నాం. మేమందరం ఆహారంలో గాని నీళ్లలో గాని తర్వాత ప్రతి ఒక్క దాంట్లో చెక్క పురుగులు చేరి సఫర్ అవుతున్నాం. రాత్రులు పనుకోలేక కూడా పోతున్నాం. మేము ఈ చెవుల్లో చేరేది పిల్లలు చదువుల్లో ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఇట్లా సఫర్ అవుతున్నాం. మాకు ఇంతకు ముందు ఎప్పుడూ లేదు కానీ గత 6 నెలల నుంచి ఈ చెక్క పురుగులు విపరీతంగా వస్తున్నాయండి. అసలు ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. మొత్తం మెష్ డోర్లు మెష్ కిటికీలకి అన్ని మెషలు పెట్టుకున్నా కూడా అసలు ఎలా వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఫుడ్ వండుకునేటప్పుడు సక్రమంగా వండుకోలేని పరిస్థితి. మూతలన్నీ కవర్ చేసి అన్ని కరెక్ట్ గా పెట్టుకున్నా కూడా అవి ఆటోమేటిక్ గా వాటిలోకి వెళ్ళిపోతున్నాయి. నైట్ టైమ్స్ అయితే అసలు పిల్లలతో పడుకునే పరిస్థితి లేదండి. చెవుల్లోకి ముక్కుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ప్రశాంతంగా నిద్రపోయే ఇది కూడా లేదు. మొత్తం ఒళ్ళంతా పారికాడుతున్నాయి. పిల్లలకి స్కిన్ అలర్జీ రావడము, తర్వాత ఊరికే కోల్డ్ అలా ఉండడము, చుట్టూ మెషలు అన్ని పెట్టుకున్నా కూడా విపరీతంగా వస్తున్నాయండి. గాలివాటాన్ని బట్టి ఈ పురుగులు చుట్టుపక్కల కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించి నివాసాలు దుకాణాల్లోకి చేరుతున్నాయి. పడుకున్నప్పుడు చెవులు ముక్కుల్లోకి దూరి నిద్ర పాడు చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఆహారం, నీరు ఇలా అన్నింటిలోకి చేరి అనారోగ్యాలకు కారణమవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. మరి ఇక్కడ చాలా చెక్క పురుగులు వస్తూ ఉన్నాయి. ఇళ్లలో అంతా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అన్ని విధాలు ఇబ్బంది పడుతున్నాం. గొడౌన్స్ లో ఉన్న చెక్క పురుగులంతా ఊరి మీదకి వస్తున్నాయి. మాకు తినే పదార్థాల్లో ఇళ్లలో చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. గట్టిగా ఏదైనా పని చేసి మాకు ఇబ్బంది లేకుండా చూడాలి అని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న గోడౌన్స్ వల్ల స్టోర్ చేసుకున్న ఐటమ్స్ వల్ల నైట్ టైమ్స్ కానీ లైట్ వేసినప్పుడు కానీ అవన్నీ పురుగులు వచ్చేసి మనం ఇంట్లో స్టోర్ చేసుకున్న దగ్గర కానీ ఎక్కడ ఏదైనా కూర్చున్న దగ్గర కానీ విపరీతంగా పురుగులు రావడం వల్ల మనకు చాలా ఇబ్బంది అయిపోతుంది. తినే వాటర్లలో ఎక్కడ చూసినా అవే ఉంటున్నాయి. సో దాని గురించి ఒకసారి చూసి అవి మూవ్ చేయడమా, దాని ప్రాసెస్ ఏంది, దాని గురించి అధికారులు ఆలోచించి దాన్ని ఏమన్నా చేస్తే మాకు కొంచెం యూజ్ అవుతుందని కోరుకుంటున్నాం. పండుకున్నప్పుడు కూడా దోమ తెరలకు కూడా వచ్చేస్తున్నాయి. ఏదన్నా తినే ఆహారం గట్టిగా మూత పెట్టుకున్నా ఆ మూతలోకి ఎట్టబోతున్నాయి, లోపలికి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ తీర ఓపెన్ చేసి చూస్తే దాంట్లో చెక్క పురుగులు కంపల్సరీగా పడి ఉంటున్నాయి. అవి తినలేకున్నాము. నైట్ పూట మాత్రం ఇళ్ళలోకి వచ్చేస్తుంటాయి. ఇంట్లో కూడా గొర పారి ఆడుతూ ఉంటాయి. నిద్ర ఉండదు, ఏముండదు. వాటిని చూసుకొని సరిపోతుండదు. పురుగుల నివారణకు మందులు వాడాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.